తాజాంశాన్ని చూస్తున్నాం. పీటీ వారెంట్ పై నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని తరలిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, గుంటూరుకు కాకాని గోవర్ధన్ రెడ్డి తరలింపునకు సంబంధించిన వివరాలేంటి? షాహినా, నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని రిమాండ్ లో ఉన్నారు. దీనికి సంబంధించి మంగళగిరి కేసులో నమోదైంది. దీనికి సంబంధించి గుంటూరు సిఐడి అధికారులు ఉదయాన్నే వచ్చి జిల్లా జైలు నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వాహనాల్లో తరలించారు. అది ప్రధానంగా మాజీ మంత్రి సోమిరెడ్డిపై అసభ్య పోస్టులపై మంగళగిరిలో గతంలో కాకాని పైన సురేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దాని మీద కేసు మంగళగిరిలో కేసు జనవరిలో నమోదు చేశారు. దీనికి సంబంధించి ఈ కేసు విచారణలో సిఐడి అధికారులు ఈ రోజు నెల్లూరు రావడం అనేది జరిగింది. అంటే నిన్న మంగళగిరి సిఐడి అధికారులు నెల్లూరు వచ్చే ప్రణాళిక ఉంది. అయితే బెయిల్ పైన నెల్లూరు కోర్టులో వాదనలు కొనసాగుతున్న పరిస్థితులలో ఈ రోజుకి వాయిదా వేస్తున్నారు. ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైలుకి వచ్చి వాహనాల్లో కాకాని సిఐడి అధికారులు తరలించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మరి మధ్యాహ్నం 3 తర్వాత గుంటూరు సిఐడి కోర్టులో విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసు సంబంధించి రిమాండ్ లో ఉన్నారు. దీంతో పాటు వెంకటాచలంలో అక్రమ గ్రావాల తరలింపు కేసులను బాపట్ల సిట్ డిఎస్ రామాంజనేయులు పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు కోర్టు వద్ద టోల్ గేట్లు పెట్టి లారీల నుంచి కూడా అక్రమ వసూలు చేస్తున్నారని దాని మీద కూడా ముత్తుకూరు పిఎస్ లో కాకానిపై కేసు నమోదు చేశారు. అయితే వరుసగా అనేక ఫిర్యాదులు కూడా గతంలో పోలీస్ స్టేషన్ లో నమోదైనాయి. ఇవన్నిటిని కూడా పోలీసులు ఓపెన్ చేస్తున్నారు. ఈ అక్రమ గ్రావెల్ సంబంధించి కేసులతో మొదలైన కేసుల పరంపర ఇంకా అనేకమైన గత అధికారంలో ఉన్నప్పుడు ఫిర్యాదులు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అప్పట్లో అధికారులను అడ్డం పెట్టుకుని ఈ కేసులన్నిటిని కూడా నమోదు కాకుండా చేయడం అనేది జరిగింది. ఇది పరిస్థితి. ధన్యవాదాలు రాజారావు.